హలో ఫ్యామిలీ. గీ మన చేత తింటేనే అమృతంలా ఉంటుంది. అదే గీ అమ్మ చేత తింటే అమోఘం కదా. అమ్మలందరికీ ఐ లవ్ యూ అమ్మలు. సచ్ ఎ టేస్టీ ఫుడ్ యూ మేడ్ ఫర్ అస్. ఓకే, మన ఇంట్లో ఉండే పాలతో ఎలా ఘీని చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. ముందుగా పాలని బాగా కాచుకొని అవి చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఒక 3 hours తర్వాత పైన మనకి మీగడ అనేది తేలిపోతుంది. ఆ మీగడని స్టోర్ చేసుకోవాలి. నేను చూపిస్తాను ముందు చూడండి. ఆ స్టోర్ చేసుకుని ఒక 2-3 weeks వరకు స్టోర్ చేసుకున్న ఆ మీగడని బయట పెట్టి కరిగిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుని కొన్ని వాటర్, మరీ ఎక్కువ అవసరం లేదు, కొన్ని వాటర్ తీసుకుని ఆ వాటర్ని యాడ్ చేసుకున్నాక గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత వాటర్ నెక్స్ట్ ఆ మలాయి అనేది సపరేట్ అయిపోతాయి. ఆ సపరేట్ అయిన మలాయిని 3 to 4 times క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని స్టవ్ మీద కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత నేను చెప్పిన విధంగా వచ్చేస్తుంది, చూసుకోండి. సో మరి ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు కదా. చూసారా మీగడ ఎలా వచ్చేస్తుందో. ప్లీజ్ షేర్, కమెంట్ అండ్ లైక్ గాయస్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ కమెంట్. సైనింగ్ ఆఫ్ స్వీటీ పుచ్చకాయల. యోర్స్ లవింగ్లీ. చూసారు ఎంత బాగా వస్తుందో. లాస్ట్కి ఈ కన్సిస్టెన్సీలో వచ్చేసింది అంటే ఘీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ, బాయ్, టాటా.